నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయద. ఈ రోజుతో మున్సిపల్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. గత 7 రోజులుగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా న్యాయబద్ధంగా తమ డిమాండ్లను వినిపిస్తూ పోరాటం సాగించిన కార్మికులు ఈ రోజు అనుకోని విధంగా ఎదురు దెబ్బలు తిన్నారు. ఉద్యమం రోజు రోజుకి మద్దతు పొందుతుంటే దీనికి భయపడి అధికార యంత్రాంగం ఒక అనూహ్యమైన దిశగా వెళ్ళినట్లు కార్మికుల ఆరోపణ. ఈ రోజు పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులను, అనధికారిక కార్మికులను తెచ్చి లైసెన్సులు లేని వారిని డంప్ యార్డ్ వాహనాల్లో ఎక్కిస్తూ అసలు పనిచేస్తున్న వారిని తప్పుగా చిత్రీకరించేందుకు యత్నించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మేమేం చేస్తున్నాం? మేము ఎవరి మీదైనా దాడి చేశామా? ప్రభుత్వంపై విశ్వాసంతో మాకు వేతనాలు, రక్షణ, హక్కులు కావాలంటూ చెప్పాం. కానీ అదే శాంతియుతంగా మాట్లాడుతున్న మాపై నిందలు వేస్తూ ధర్నా స్థలానికి ప్రభుత్వ పథకాలతో లభించిన పర్మిషన్ లేని వాహనాలు మరియు వ్యక్తులను పంపించి మా ఉద్యమాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కార్మికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రశ్నలు మాత్రం కార్మికులకు విచిత్రంగా అనిపిస్తున్నాయి. మీకు సమ్మె అంటే ఏమిటో తెలుసా? సమ్మె రూల్స్ ఏంటో తెలుసా? అంటూ అధికారులు కార్మికులను ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని ప్రశ్నించడానికి ముందు మా సమస్యలు తెలుసుకోండి. 7 రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అమ్మఒడిలో మా పేర్లే లేవు. పిల్లల పేర్లు రేషన్ కార్డులో నమోదు కాలేదు. ఇదేనా సంక్షేమం అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని శాంతియుతంగా ధర్నా చేస్తున్నామంటే ఎందుకు భయపెడుతున్నారు? మాతో మాట్లాడకుండానే మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే అది తగదు. ఒకరిపై ఒకరిని దాడికి ఉసిగొల్పేలా ప్రయత్నం చేయటం అధికారులకు మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి అంతకన్నా కాదు అంటూ కార్మికులు చెప్పుకొచ్చారు. ఈ సమ్మె అనేది కేవలం ఒక వేతన పోరాటం కాదు, ఇది ఒక గౌరవ పోరాటం. మున్సిపల్ కార్మికులు గత 10-15 ఏళ్లుగా పట్టణాభివృద్ధిలో భాగమవుతున్నారు. చెత్త తొలగింపు నుండి మంచినీటి సరఫరా వరకు, మురుగునీటి నిర్వహణ నుంచి రోడ్లు ఊడవటం వరకు వీరి పాత్ర ఎంతో కీలకం. కానీ వాళ్లను చిన్న చూపు చూడటం ఏమాత్రం ప్రభుత్వానికి తగదు. అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు, కేసులు పెడతామని అంటున్నారు. కానీ మాకు కేసులేమీ కొత్త కాదు. మేము తల వంచి పోరాడే జాతి కాదు. మా సమస్యలు పరిష్కారానికి వస్తే మేమే ముందుగా ఆ సమ్మెను నిలిపివేస్తాం. కానీ మమ్మల్ని దగా చేయడం, మమ్మల్ని విడదీయటం, మాకు ఎదురుగా ప్రైవేట్ జనాన్ని పంపడం ఇవన్నీ దుర్మార్గాలు అంటూ కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధికార యంత్రాంగం నుండి కనీస స్పందన కూడా లేకపోవటం కార్మికుల మనసు దుఃఖంలో ముంచెత్తుతుంది. అధికార యంత్రాంగం నుండి కనీస స్పందన కూడా లేకపోవడం కార్మికులను నిరుత్సాహపరుస్తుంది. మున్సిపల్ కమిషనర్ అయినా, అడిషనల్ కమిషనర్ అయినా ఎవరైనా వస్తే మేము మా సమస్యలు చెప్తాం, ఎవరూ మాతో మాట్లాడటానికి ధైర్యం చేయట్లేదు అంటూ కార్మికులు వాపోతున్నారు. ప్రతిరోజు కూలి పనికి వెళ్లే కార్మికులు రోజు రోజుకు తమ జీవితాలే నిలకడ లేకుండా పోతున్నాయన్న భయంతో ఉన్నారు. వేతనాలు సరైన సమయంలో రాక, బీమా లేదు, పిల్లల చదువులు నిలిచిపోవటం ఇవన్నీ కలిపి వారికి భవిష్యత్ అంధకారంగా అనిపిస్తుంది. అందుకే ఈ ఉద్యమం ఒక సంఘ విషయం కాదు, ఇది ఒక సమాజం విషయం అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యూహాల విషయంలో ఒక పెద్ద అద్దం వేసినట్టుగా మారింది. మొత్తానికి ఈ రోజు సమ్మె 7వ రోజు కావడమే కాకుండా పోరాటం మరింత ఘట్టానికి దారి తీసిన రోజు అని చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కార్మికులను కలుసుకొని చర్చలు జరిపి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి. లేకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేసి మరిన్ని ప్రశ్నలు కూటమి ప్రభుత్వానికి లేవనెత్తుతాం అంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఈరోజు సమ్మె 7వ రోజుకి చేరుకోవడం జరిగింది. 7 రోజుల పాటు సమ్మె ఈరోజు 7వ రోజుకి చేరుకోవడం జరిగింది. అయితే 7 రోజుల పాటు శాంతియుతంగా ఉద్యమం చేశాం. శాంతియుతంగా ఆందోళన చేస్తే ఈరోజు పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులను తెచ్చి లైసెన్స్ లేని వాళ్ళని ఎక్కిస్తూ ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని పని జరిగేదానికి చేస్తున్నారు. మేమేం అడుగుతున్నాం? అంత శ్రద్ధ ఉంటే కమిషనర్ కానీ, మన అడిషనల్ కమిషనర్కి కానీ ఎవరికైనా సరే అంత శ్రద్ధ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా పనిచేసే వాళ్ళు అడిషనల్ వర్కర్లకు సంబంధించి 500 మంది వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కట్టు, అలాగే పిఎఫ్ కట్టు. వాళ్ళు చచ్చిపోతే ఎవరు దిక్కులేరు. అది అమలు చేయమంటే ఏందేందో మాట్లాడు. సమ్మె గురించి తెలుసా మీకు? దాని గురించి తెలుసా? దీని గురించి తెలుసా? అంటే సమ్మె చేసేది, సమ్మె అనేది మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. సమ్మె అంటే ఏందో ఏం కథో. అంటే ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు, దానికి సంబంధించిన విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు ఆయన సమ్మె చేయలేదా? ఆయన బంద్ చేయలేదా? అప్పుడు బంద్ అంటే ఏంది? ఊరక స్కూళ్ళలో కూర్చొని గుమ్మడి సైలెంట్గా ఉంటే బందా? అట్లా కాదు.
సమ్మె అంటే పని చేయకుండా ఎగరగొట్టితే ఎవరినన్నా పెట్టుకుంటే మేము అడ్డుకునేదానికి ఈ సమ్మె చేస్తున్నాం. మేమేమి ఇప్పుడు తల్లికి వందనం లేదు, అట్లాగే గవర్నమెంట్ పథకాలు, గవర్నమెంట్ రేషన్ కార్డులో కానీ మా పిల్లలు లేవు. పిల్లల పేర్లు ఎక్కిస్తానంటే ఎంప్లాయీని వస్తుంది ఆప్కాస్ విధానం తెచ్చి. ఈరోజు నెల్లూరులో పని అవుట్సోర్సింగ్ చేసినారు అంటే సదరానికి ఇంత, కిలోమీటర్స్కి ఇంత అని 9వ వార్డులో 10వ వార్డులో గూడూరులో ఈ అమలు చేయబోతున్నారు నారాయణ గారు. దాని ముందే మాట్లాడరు. అంటే వీళ్ళకు పని జరిగేదానికి వర్కర్ల మధ్యలో స్విచ్లు పెట్టేదానికి ఈరోజు అధికారులు ఎవరిస్తున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. మీరు పోలీసు వాళ్ళని పిలిపిస్తారా? వాళ్ళని పిలిపిస్తే మేము భయపడేదానికే. మాకేం కేసులు కొత్త కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మేము మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తా అంటే దాన్ని పెద్దది చేసేది అధికారులు చేస్తున్నారు. వాళ్ళకి సహకరించినా కానీ అనేక రూపాయలలో పెద్దది చేసేదానికి ఈరోజు ఎవరిస్తున్నారు? ఇది వెంటనే సాలించుకోకుండా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రేపు కానీ శాంతియుతంగా చేస్తాం. మొన్న నుంచి మొత్తం ఎక్కడ పని చేసి అక్కడ అడ్డుకునేదానికి మేము టీములుగా ఏర్పడి అన్ని చోట్ల అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం.